అది అమ్మగారు అది ఏ బావకి నువ్వేం తాగిస్తున్నావు? చెప్పు, ఏం తాగిస్తున్నావు? బావకి బొట్టు పెట్టింది కూడా నువ్వేనా? అవునమ్మా, స్వామీజీ అమ్మవారికి పూజ చేసిన కుంకుమని విహారీ గారి నుదుటి మీద బొట్టు పెట్టమన్నారు. అందుకే రావే. అమ్మా, సహస్రమ్మ, నేను చెప్పేది వినండి, ఆగండి. అనవసరంగా లక్ష్మమ్మకి నేనే పిచ్చి సలహా ఇచ్చాను. ఇప్పుడు దానివల్లే లక్ష్మమ్మ అందరి ముందు ఒక దోషులాగా నిలబడాల్సి వచ్చింది. చెప్పవే, సహస్ర అడుగుతుంది కదా, తను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పు. అసలు విహారీ రూంలోకి నువ్వెందుకు వెళ్ళావు? తన నుదుటిన బొట్టు నువ్వెందుకు పెట్టావు? తనకు నువ్వెందుకు తీర్థం తాగిస్తున్నావు? నువ్వు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సువి కాదు, తను తాళి కట్టిన పెళ్ళానివి కాదు. అలాంటప్పుడు ఆ సేవలని నువ్వెందుకు చేస్తున్నావు? చెప్పు. విహారీ బాబు గారికి అలా ఉండేసరికి కొంచెం బాధ అనిపించింది. మీరందరూ విహారీ బాబు గారి గురించి బాధపడుతుంటే నా గుండె తరుక్కుపోయింది. అందుకే జాతకాలు చూపించిన స్వామీజీ దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడిగాను. ఆయనే పూజ చేయించి ఆ కుంకుమ తీర్థం నాకు ఇచ్చారు. నేనే పూజ చేశాను కాబట్టి నా చేత్తోనే ఆ కుంకుమని విహారీ గారి నుదుటిన పెట్టమన్నారు. నా చేత్తోనే ఆ తీర్థాన్ని తాగించమన్నారు. అందుకే విహారీ గారి గదిలోకి వెళ్ళాను. అంతకు మించి నాకు ఎలాంటి దురుద్దేశం లేదండి. నమ్మేవాళ్ళుంటే నిమ్మకాయని పట్టుకుని దానిమ్మకాయ అని అందరినీ నమ్మించగలిగేలా ఉన్నావు. నువ్వు ఏది పడితే అది చెప్తే గుడ్డిగా మేము నమ్మేస్తాం అనుకుంటున్నావా? నువ్వు చెప్పే కట్టుకథలకి మేము పడిపోతాం అనుకుంటున్నావా? నిజం చెప్పు, అసలు నువ్వు ఆ గదిలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? మా అందరి కళ్ళు కప్పి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను నిజం చెప్తున్నానమ్మా. అమ్మవారి బొట్టు పెట్టడానికే నేను ఆ గదిలోకి వెళ్ళాను తప్ప ఈ బండి చూస్తూ ఉంటే నాకేదో అనుమానం కొడుతుంది. అమ్మో, అందరూ ఇక్కడే ఉన్నారు. ఇన్ని అనుమానాలు మొదలయ్యా. ఇప్పుడు లక్ష్మమ్మ అనవసరంగా దొరికిపోద్దేటో. ఇప్పుడు లక్ష్మమ్మకి వీరబాబుకి పెళ్ళైన సంగతి బయటపడిపోద్దేమో. అమ్మో, ఇది కానీ బయటపడితే ఇక్కడ అల్లకల్లోలు మొదలవుతుంది. పెళ్ళవ్వని దానికి పాపిట్లో బొట్టెందుకు లక్ష్మి? దాన్ని చెరిపే.
నీకు పెళ్ళే కానప్పుడు, నీకు భర్త అనేవాడే లేనప్పుడు ఆ పాపిట్లో కుంకుమ చెరపడానికి ఎందుకే ఆలోచిస్తున్నావు? అక్క, ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకింత ఆరాధిస్తున్నారు? ఆ బొట్టు చెరిపేయటం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు కదా. కొన్ని అనుమానాలు తీరాలంటే కొన్ని ఆరాలు తీయాలి. కొన్ని సందేహాలు చెరిగిపోవాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. ముందు ఆ బొట్టు చెరుపుతావా లేదా? అంబిక, మీరంతా ఎందుకింత పట్టుబడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు లక్ష్మిని ఇంతలా నిలదీస్తున్నారో నాకేం తెలియడం లేదు. అంబిక, ఈ లక్ష్మి చేసే పనులన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. తన మీద మన అనుమానం పోవాలంటే తన పాపిట్లోని బొట్టు చెరగాలి.